నమస్తే అండి, వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి కదా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీకి సంబంధించిన ఓటీటీ రివ్యూ అయితే తీసుకొచ్చినవే. సో మూవీ ఓటీటీలో ఆహాలో వచ్చేసింది, దాని సంబంధించి రివ్యూ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా తప్పేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే కంపల్సరీ లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫస్ట్ చూసుకుంటే మనం సుహాస్ ఎవరైతే ఉన్నారో మంచి లైఫ్ అయితే నడుస్తుంది. ఇద్దరు నా చెల్లెలు ఇద్దరు ఉన్నారు, బ్రదర్ అండ్ సిస్టర్స్. వాళ్ళు ఏమంటారు లైఫ్ హ్యాపీగా నడుస్తుంది. ఆమె స్కూల్లో టీచింగ్ చేస్తుంది, మన బ్యాండ్ వాళ్ళ ఫాదర్ది మంగళ షాప్ ఉంది, సాఫీగా నడుస్తుంది. దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ వల్ల గొడవలు వస్తాయి. అండ్ వీళ్ళ సిస్టర్ది అది మనకి కూడా తెలుస్తుంది. సో దాని నుంచి మెల్లమెల్లగా మనకి వాళ్ళ ఏమంటారు స్కూల్లో ఒక ఇన్సిడెంట్స్ అవుతుంది. అండ్ చీరలు గుంజేస్తాడు ఆ షార్ట్ కానీ అది అక్కడ నుంచి మన సుహాస్ గతినక్కడానికి పోతాడు. దాంట్లో కేసు అవుతుంది పోలీసు వాళ్ళది. ఏంటంటే ఒక ఊరిలా జరిగే ఇన్సిడెంట్సెస్ అన్నమాట. సో కొన్ని సీన్స్ క్యాస్ట్ గురించి అయితే చెప్తాయి, కానీ దానికంటే కూడా ఒక మనిషి వడ్డీకి ఇచ్చి చక్కెర వడ్డీకి ఇచ్చి దానిపైన ఇంకొక వడ్డీకి ఇచ్చి మళ్ళీ ఇంకొక వడ్డీకి ఇచ్చి ఎలా ఊరిన జనాలని తన గుప్పట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తాడనేది దాని మీదనే ఈ మూవీ ఉందన్నమాట. సో క్యాస్ట్ నేను రివ్యూస్ చూసిన, పబ్లిక్ టాక్లో చూసినప్పుడు అన్నారు, కానీ అంత లేదు ఉంది, అంత అంటలేను. కానీ మోస్ట్లీ కామన్ ఏంటంటే ఇక్కడ ఇంకొక సీన్ ఉంటుంది. మన వాళ్ళు విలన్ ఎవరైతే యాంటీ ఆగనిస్ట్ ఉంటాడో అతను ఇంటికాడ స్ట్రైక్ చేస్తున్నప్పుడు వాళ్ళ దాంట్లో అరే సొంత పూలకే వాడు చక్కెర వడ్డీకి ఇచ్చిండ్రా, మనమైతే ఉండలేం, కానీ వాళ్ళకి ఒక మట్టి కుండ పెట్టు నీళ్ళు తాగనికంటే వాడు వాళ్ళ దగ్గర పనిచేసాడు పోయి పెట్టేసి వస్తాడు. సో అంటే ఇక్కడ సీన్ అయితే లేదు. అండ్ ఇంకా ఐ థింక్ సుహాస్ కానీ ఫైట్ సీన్స్ అప్పుడు అది నెత్తి గుండె గీస్తారు కదా, అది మాత్రం ఎమోషనల్ అయిపోతాం మనము. అండ్ కొన్ని సీన్స్ ఉన్నప్పుడు ఎమోషనల్ అయిపోతాము. అండ్ కొన్ని సీన్స్ బాగున్నాయి, మంచిగా చేసారు. ఇక్కడ నాకు తెలిసిన కాడికైతే ఇక్కడ వల్గారిటీ కానీ ఇక్కడ ఏం చూపిలేరు. కొన్ని బోల్డ్ సీన్స్ అనిపిస్తాయి, కానీ ఓకే పర్లేదు, యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అవి అంతగా బోల్డ్ కూడా అనిపించవు, ఓకే అనిపిస్తాయి. అండ్ బెస్ట్ అంటే మ్యూజిక్ బాగుంది, సీనరీస్ బాగున్నాయి, ఓల్డ్ విలేజ్ లుక్ మంచిగా అనిపించింది. అండ్ ఫైనల్గా చెప్పుకోవాలంటే ఒక మంచి మూవీ అయితే వచ్చింది అనుకోవచ్చు. డీసెంట్గా ఉంది, ఎంజాయబుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఎండింగ్ మాత్రమే హైలైట్ అనుకోవచ్చు. ఎండింగ్లో పేరు చెప్తారు కదా అది, అండ్ సుహాస్ వాళ్ళ సిస్టర్ది చనిపోతుంది కదా, అవి ఈ రెండు ఎమోషనల్ ఒక దిక్కు, ఇటు బాధాకరమైన, ఇది చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ సిస్టర్ చనిపోతే మాత్రం అది మాత్రం చాలా ఘోరమైన విషయం అనుకోవచ్చు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకోవడం మాత్రమే 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. ఎంజాయబుల్ చూడొచ్చు అనమాట. కొన్ని సీన్స్కు ఒకవేళ మీకు నచ్చిన సీన్స్ ఉంటే అయితే స్కిప్ చేయండి అనేసి అడ్వైజ్ చేస్తే ఇంకేం చేయలేం ఓటీటీలో కదా. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, కొన్ని షార్ట్స్ అవన్నీ కూడా స్కిప్ చేయాల్సి వస్తుంది. సో ఎలా అనిపించింది రివ్యూ? మీ ఒపీనియన్స్, మీ థాట్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కదా యువత ఇష్టం వాళ్ళ ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.